ఇక మా రామకృష్ణ కూర్చున్నాడు. రామకృష్ణ అప్పుడు ఏమైందంటే మిట్టపల్లి సింగిల్ విండో చైర్మన్ గెలిచి అప్పుడు నేను అతన్ని మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ ప్రెసిడెంట్ చేసుకున్నా. ఊళ్ళో అబ్బాయికి పాపం రామకృష్ణకి సన్మానం పెట్టు గ్రామస్తులంతా కలిసి. మా ఊరికి వెళ్ళి డీసీసీ వైస్ చైర్మన్ అయ్యాడు కదా, జిల్లా స్థాయి పోస్ట్. నేను బయటికి వెళ్తున్నా, ఆయనకి చంద్రయ్య వచ్చాడు. యాడికాని అడిగి ఇట్లా మన రామకృష్ణ సన్మానంలో తను పోతున్నాడు, నేను కూడా తప్పాను. వచ్చినాక మాట్లాడాను, మండల ప్రెసిడెంట్ మాట్లాడాను. మాట్లాడి మన గ్రామం నుంచి మన మిట్టపల్లి నుంచి చంద్రయ్యదే అంటే ఎందుకు చెప్తున్నాను మళ్ళీ వాళ్ళకి చెప్తాను నేను. మన రామకృష్ణ మన సోదరుడు మొత్తం జిల్లా సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడు కావడం మిట్టపల్లి గ్రామానికే మాయని మచ్చ అన్నాడు. రామకృష్ణ ఒకటే బాధ, అన్న నాకు ఊళ్ళంతా కలిసి రేగలేక నాకు సన్మానం చేస్తే వీనాడికి కలిసి తెచ్చినావు సార్ నువ్వు దరిద్రుని. అంటే ఎప్పుడైనా చెప్పదలుచుకున్నది ఏదైతుందో చక్కగా సర్రాసుగా చెప్పాలి. ఏందో చెప్పబోతే ఆయనతో దోమలు కూడా అంటే తమర కడనట్టు అవుతుంది. అట్లా మాట్లాడద్దు. వచ్చిన భాషలో ప్రజలకు నచ్చిన భాషలో సాఫ్గా మంచిగా కమ్యూనికేట్ చేస్తే గుండెకి తగినట్టు ఉండాలి. ఏందో చెప్తే కాదు. ఆ పనిచేసుడు నేను మొదలుపెట్టినా, మీరు దాన్ని 100 రెట్లు పెంచిండ్రు. తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో పాటలు పాడి పాత తెలంగాణ అంతా గుర్తు చేసిండ్రు. ఎన్ని పాటలు యాద్ చేసుకుంటే అద్భుతమైన పాటలు. ఎక్కడికక్కడనే ఓ రచయిత పుట్టిండు, ఓ గాయకుడు పుట్టిండు, ఓ డప్పు పట్టిండు, నడతనే ఉన్నది.